హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఇట్స్ మిన్ను చిన్ను ఛానల్. ఈరోజు వినాయకుడికి ఎంతో ఇష్టమైన మోదకాల రెసిపీ మీ ముందుకి తీసుకొచ్చాను. మోదకాలు చేసే ముందు నా ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. మోదకాల రెసిపీ కోసం ముందుగా స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని ఒక స్పూన్ నెయ్యి వేసుకొని నెయ్యిని కరిగించుకోవాలి. ఈ మోదకాలు అయితే చాలా టేస్టీగా ఉంటాయి. కనుక పచ్చి కొబ్బరి తురుముని వేసుకోవాలి. స్టవ్ని సిమ్లో పెట్టుకొని ఒక 5 minutes వరకు కలుపుతూ వేయించాలి. ఇంకా మంచి మంచి ప్రసాదాల కోసం నా ఛానల్ని విజిట్ చేయండి. పచ్చి కొబ్బరిలో పాలు ఉంటాయి కాబట్టి కొంచెం దగ్గరకు వచ్చేటట్టు కలుపుకోవాలి. ఇలా కలుపుతూ వేయించాలి. 1 కప్ కొబ్బరికి 1/2 కప్ బెల్లంని తీసుకోవాలి. స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని బెల్లం అంతా కలిసే వరకు కలుపుకోవాలి. వినాయక చవితి వచ్చిందంటే ప్రసాదాల పండగే. మనము బొజ్జ గణపయ్య బొజ్జని నింపడానికి ఈ ప్రసాదాలన్నీ చేసేయాలి. చూడండి, బెల్లం అంతా కరిగిపోయి కొంచెం దగ్గర పడింది. దీంట్లోకి ఒక 1 స్పూన్ విలాచి పౌడర్ని వేసుకోవాలి. ఏ స్వీట్ చేసినా ఈ విలాచి పౌడర్ మాత్రం కంపల్సరీ. స్టఫింగ్ అయితే కంప్లీట్ అయిపోయింది. స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టుకోవాలి. నెక్స్ట్ ఒక బౌల్ తీసుకొని 1 కప్ వాటర్ వేసుకొని వాటర్ని మరగనివ్వాలి. ఒక 1/2 స్పూన్ సాల్ట్ని వేసుకోవాలి. 1 స్పూన్ గీని వేసుకోవాలి. ఇప్పుడు వాటర్ని బాగా మరిగించుకోవాలి. చూడండి, వాటర్ మరిగిపోతున్నాయి. ఇప్పుడు ఒక 1 కప్ బియ్యం పిండిని యాడ్ చేసుకోవాలి. బియ్యం పిండి అంతా వాటర్లో కలిసే వరకు కొద్దిసేపు కలుపుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత మూత పెట్టుకొని పక్కన పెట్టుకోవాలి. ఒక 5 minutes తర్వాత ఈ పిండినంతా వేరే ప్లేట్లోకి తీసుకోవాలి. కొంచెం చల్లారనివ్వాలి. కొంచెం చల్లారగానే పిండినంతా స్మూత్గా అయ్యే వరకు కలుపుకోవాలి. పిండిని స్మూత్గా కలుపుకోవడం వల్ల మన మోదకాలు చాలా బాగా వస్తాయి. కలపడం అయిపోయింది. నెక్స్ట్ మోదకాలని ప్రిపేర్ చేసుకుందాం. మోదకాల మౌల్డ్ తీసుకొని కొంచెం నెయ్యి అప్లై చేసుకొని వీడియోలో చూపించిన విధంగా మౌల్డ్ని క్లోజ్ చేసి పెట్టుకోవాలి. ఈ మౌల్డ్ని సూపర్ మార్కెట్లో తీసుకొచ్చుకున్నాము. ఇప్పుడు మన పిండి ముద్దని తీసుకొని మౌల్డ్లో పెట్టి ప్రెస్ చేసుకోవాలి. సైడ్స్లో ప్రెస్ చేస్తూ మిడిల్లో గ్యాప్ని ప్రిపేర్ చేసుకోవాలి. ఇప్పుడు మిడిల్లో కోకోనట్ స్టఫ్ని ఫిల్ చేసుకోవాలి. ఇలా కోకోనట్ స్టఫ్ ఫిల్ చేసుకున్న తర్వాత మళ్ళీ బియ్యం పిండి తీసుకొని పైన మొత్తం క్లోజ్ చేసుకోవాలి. ఇలా వీడియోలో చూపించిన విధంగా ప్రిపేర్ చేసుకోవాలి. మీ దగ్గర మౌల్డ్ లేకపోతే నార్మల్గా చేత్తోని కూడా చేసుకోవచ్చు. ఇప్పుడు మౌల్డ్ని ఓపెన్ చేసుకోవాలి. చూడండి, మన మోదకం ఎంత బాగా వచ్చిందో. ఇలాగే మోదకాలన్నిటినీ ప్రిపేర్ చేసుకోవాలి. వీడియోలో చూపించిన విధంగా చూసి ట్రై చేయండి. ఇంకా మంచి మంచి రెసిపీస్ కోసం నా ఛానల్ని విజిట్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి తప్పకుండా షేర్ చేయండి. నెక్స్ట్ మౌల్డ్ లేకుండా ఎలా చేసుకోవాలో చూద్దాం. పిండిని తీసుకొని ఇలా వీడియోలో చూపించిన విధంగా చేసుకోవాలి. ఇప్పుడు మిడిల్లో స్టఫింగ్ని పెట్టుకొని క్లోజ్ చేసుకోవాలి.
మోదకాలు షేప్ వచ్చేలాగా ప్రెస్ చేసుకోవాలి. స్పూన్ తోని కూడా ప్రెస్ చేసుకొని లైన్స్ ని పెట్టుకోవచ్చు. ఇలానే మోదకాలన్నీ ప్రిపేర్ చేసుకొని పెట్టుకోవాలి. ఇప్పుడు ఇడ్లీ కుక్కర్ తీసుకొని కుక్కర్లో ఒక గ్లాస్ వాటర్ పోసుకొని ప్లేట్స్ కి ఆయిల్ రాసి ఇడ్లీ కుక్కర్లో మోదకాలన్నీ పెట్టుకొని మూత పెట్టి ఒక 10 minutes స్టీమ్ బాయిల్ చేసుకోవాలి. అంతే, మన మోదకాలు రెడీ అయిపోయాయి. చూడండి మోదకాలు ఎంత బాగా బాయిల్ అయ్యావో, లోపల స్టఫింగ్ కూడా చాలా బాగా బాయిల్ అయింది. ఈ వినాయక చవితికి ఈ మోదకాలని తప్పకుండా ట్రై చేసి వినాయకుడికి పెట్టండి. ఈ వీడియో మీకు నచ్చిందా? అయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. బాయ్.